తేజ టీవీ న్యూస్. మేము వందల సార్లు చాలా ప్రశ్నలు వేసినాం. నువ్వు 9.5 సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రి ఉన్నావు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసినవా? బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసినవా? పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేసినవా? శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఈ జిల్లాలో నువ్వు పూర్తి చేసిన ఒక ప్రాజెక్టు, ఒక కెనాలు, ఒక కాలువ, ఒక లిఫ్ట్ పేరు చెప్పు 9.5 సంవత్సరాలు. బట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసి ఇలా నీళ్ళు ఇస్తున్నాం. తూముల ద్వారా నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి నీ బినామీలకు కాంట్రాక్ట్ ఇచ్చుకొని నువ్వు విధ్వంసం చేసిపోతే ఇవాళ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. ఒక పండుగలాగా, ఒక జాతరలాగా పూర్తి అవుతున్నాయి. శివన్నగూడెం ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ లిఫ్టులకు సంబంధించి 4 లిఫ్టులు శాంక్షన్ అయ్యి 2 మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు, 2 నవైగా వాళ్ళకు శాంక్షన్ అయ్యి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిండికి ఇటు ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వటానికి 12,000 కోట్లు ఖర్చు పెట్టి 22,000 కోట్లతో డిజైన్ చేసినటువంటి ఆ ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఖర్చు పెట్టి అంతటితో ఆయన మరణానంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి 4 లిఫ్ట్లను ఒకటే క్లబ్ చేసి 10,000 కోట్లు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి మీరు ఆ లిఫ్ట్లు ఫిట్ చేసి కొంతమేర కాలువ దువ్వి శివన్నగూడెం ప్రాజెక్టుకు డిండికి రావాల్సినటువంటి 25 కిలోమీటర్ల కెనాల్ను నువ్వు తవ్వియలేకపోయినావు. 25 కిలోమీటర్లలో 16 కిలోమీటర్ల సొరంగ మార్గం అదంతా కూడా మహబూబ్ నగర్ నుంచి రావాలి. దాన్ని నువ్వు పూర్తి చేయలేకపోయినావు. అంటే ఏ ఒక్క ప్రాజెక్టు ముసలమ్మ బుత్త లిఫ్ట్ కానీ అట్లాగే అనేక లిఫ్ట్లు కానీ నువ్వు కుర్చేసుకొని కూర్చొని ఆడ పని చేపిస్తావు. నువ్వు పని చేపించకుండా ఆయన రాజీనామా చేస్తాడు, నేను దగ్గరుండి చేపిస్తా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చెప్పిండు. అది పూర్తి కాలే, నువ్వు రాజీనామా చేయలే, ప్రజలే నిన్ను మీ మాజీ ముఖ్యమంత్రిని ఇంట్లో కూర్చోబెట్టారు. బట్ మీరు మాట్లాడుతుంటే అర్థం ఉండాలి కదా. ఢిల్లీలో మా ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేసి కొట్లాడి ఇలా 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను సాధించారు. ఇది మా ఘనత కాదా? మా ఎంపీల ఘనత కదా? మీ రాజ్యసభ సభ్యులు ఏడుండ్రు? ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తుర్రు? ఎందుకు కలిసి రావట్లేరు ఢిల్లీలో కొట్లాడటానికి? ఢిల్లీలోనేమో నోరు మూసుకుంటారు, గలీలో వచ్చేసేమో ఎలిగేషన్ చెప్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి యూరియా ఎందుకు ఇస్తలేదని ఎందుకు ప్రశ్నిస్తలేరు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేస్తలేరు? ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీదనే మీరు అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇది కేంద్రం సృష్టించినటువంటి కృత్రిమ కొరతనే. కేంద్రం మెడలు వంచి తీసుకొచ్చి రైతులకు యూరియా ఇవ్వటంలో తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ వెనకాడడు, ఎక్కడ కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా చూసేటువంటి బాధ్యత. ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోసం వచ్చినటువంటి ప్రభుత్వం, పేదల సంక్షేమం కోసం వచ్చినటువంటి ప్రభుత్వం. కాబట్టి కటంగూరు మండలంలో గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు యూరియా సంబంధించినటువంటి పర్చేజింగ్ సెంటర్ను ఓపెన్ చేయలేదు? ఎందుకు లైసెన్స్ తీసుకోలేదు? మేము వచ్చిన తర్వాత మేము లైసెన్స్ తీసుకొని ఇక్కడ మేము కొత్తగా యూరియా పర్చేజింగ్ అనేది పిఎస్సిఎస్సి ద్వారా ఏర్పాటు చేసినాం. గతంలో ఏమై ఉండే, అప్పుడు సింగిల్ విండో చైర్మన్గా ఉండేటువంటి వ్యక్తులకు ఆగ్రోస్ ద్వారా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు బ్లాక్లు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలా బ్లాక్ను దందాను బంద్ చేసి ప్రభుత్వమే యూరియా అందించేటువంటి కార్యక్రమాన్ని మేము చేసినాం. మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా అది. కాబట్టి ఈ తేడాను ప్రజలు గమనిస్తారు, ఆలోచిస్తారు. కాబట్టి ప్రజల్లో ఏదో గందరగోళం చేయాలి, ఏదో మాట్లాడాలనేటువంటి వాళ్ళ గురించి ఇలా ప్రజలు మర్చిపోయినటువంటి వ్యక్తుల గురించి, కనుమరుగైనటువంటి వ్యక్తుల గురించి కనపడటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వాళ్ళ కడుపు నొప్పికి మాకేం బాధ? మేము రైతులు బాధపడితే రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన, రైతుల కోసం 6 నిమిషాలు చెమటోర్చి యూరియా అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. రైతులను కాపాడుకుంటాం, రైతులకు యూరియా అందిస్తాం. నెకరెకల్లు నియోజకవర్గంలో ఏ సెంటర్కి వస్తారో, ఏ పిఎస్సి సెంటర్కి వస్తారో మాజీ మంత్రిని రమ్మనండి, మేము చూపిస్తాం.